శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ భావంలో శని కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో శుక్రుడు బుధుడు రాహు యొక్క ప్రభావం, సప్తమంలో బృహస్పతి రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే మనకు చూస్తుంటే వ్యయంలో చూసరికి కేతు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తోంది. సో ఇలా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటున్నప్పుడు అంటే ఆర్థికంగా తులారాశి వారికి 15 రోజుల్లో కూడా కొన్ని కొత్త న్యూస్ రావడము, ఉద్యోగాల్లో చిన్న ఇంప్రూవ్మెంట్స్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడము, అలాగే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ రంగం అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఎందులో అయినప్పటికీ కూడా కొంత గౌరవంతో కూడిన విలువలతో కూడిన ఒక అనుభవంతో కూడిన చక్కటి అప్రిషియేషన్ అనేది జరిగే అవకాశం అయితే సంపూర్ణంగా తులారాశి వారికి కనిపిస్తోంది. ఓకే, ఇక శుభవార్తలకు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా అనుకున్నప్పుడు విదేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు కూడా ఈ 15 రోజుల్లో కొంత శ్రీకారం చుట్టగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతుంది. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఇండ్లు, గృహప్రవేశము, అదే శంకుస్థాపన, వివాహము, ఉపనయనము, సంస్కారాలు ఇటువంటివన్నీ చేయడానికి అనుకూలంగా వాతావరణం కనబడుతుంది. మధ్యవర్తిత్వం వహించడం వలన మీ గౌరవం కూడా పెరిగే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఆయిల్స్ ప్లస్ సీడ్స్, విత్తనాలు, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇదిలాగా ఉంటుండగానే ఇంకా ఆరోగ్య విషయంలోకి వచ్చినప్పుడు 6వ స్థానంలో మనకి శుక్రుడు బుధుడు రాహు 3 గ్రహాలు కలిసి ఉండడము, వీటి మూలాన మనకి ఏమిటంటే కొంతవరకు శుక్ర సంబంధమైన కొన్ని దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకకు సంబంధించిన కొన్ని నొప్పులు, పెయిన్స్ అవన్నీ దిగువ భాగంలో మనకు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ చేసుకోవాలి. వీలైనంత వరకు బండి నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. సప్తమంలో ఉన్న గురుడి యొక్క అనుకూలం సంపూర్ణంగా ఉంది కాబట్టి ఏదైనా ఈ సంవత్సరానికి సరిపడా నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఈ 15 రోజుల్లో దానికి సంబంధించిన శ్రీకారం చుట్టండి. అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏమైనా చేయాలంటే సంతకాలు పెట్టండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అధికంగా వ్యాపారంలో ఉన్నత శిఖరం చేరుకునేడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడాను అద్భుతంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం 15 రోజుల్లో ఉంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యువర్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ అంతా కూడా మనకు బాగా కనబడే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ 15 రోజులు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ లాస్ట్ 15 days ఆఫ్ తులారాశి ఆఫ్ గురువు అనుగ్రహం అని చెప్పచ్చు. ఇక్కడ తర్వాత మీ 1 గురువు అష్టంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ 15 రోజుల్లోనే మేజర్ నిర్ణయాలు తీసుకోగలిగితే, మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ లైఫ్ ఉంటుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పూర్తిగా నిత్య అభిషేకం, శివునికి శివ పంచాక్షి మహామంత్ర సాధన చేసుకోవడము, శివునికి అభిషేకం చేసుకోవడం, ఇటువంటి ప్రక్రియలు చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. పంచమలో ఉన్న కుజుడు శని ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల భోగాలు ఇచ్చేవాడు శనీశ్వరుడు. అయితే కుజుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆ కుజ శనులకు ఇద్దరికి పరస్పరంగా వైరం ఉంటుంది. కాబట్టి పిల్లల ద్వారా కొన్ని ఇబ్బందులు, పిల్లల ద్వారా కొన్ని టెన్షన్స్, ప్రెషర్స్, ఇవే కాకుండా పిల్లల కోసం స్పెండ్ చేసిన ధనము కొంత వ్యర్థ అవడము, పిల్లల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మనం కొంత ధనాన్ని నష్టపోవడము, ఈ రకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని నుండి కూడా అధిగమించే ప్రయత్నం చేయండి. ఏదైనా శివ పంచాక్షి మహామంత్రాన్ని ఈ 15 రోజులు సాధన చేయడం, జపమాలు పట్టుకుని సాధన చేసుకోవడం వలన కొంతవరకు మానసిక ఒత్తిడి బయటపడతారు, ఆరోగ్యంగా ఉంటారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.